హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో ఖాళీగా ఉన్నటువంటి 1000కి పైగా వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. పర్టికులర్గా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. 26 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఇంతవరకు ఎవరికి తెలియదు. సో రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేస్తాను. మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి. ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ అండ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సేల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది పెట్టకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ చేసి యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తున్నారని చెప్పాను కదా, ఆ వాకిన్ డేట్స్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి. ఆ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే ఇంకా మనకి చాలా టైం ఉంది. కాకపోతే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మాత్రం ఎక్కువ టైం అయితే లేదు. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి మాత్రం సెప్టెంబర్ 1st వీక్ నుంచి, అంటే సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించబోతున్నారు. సో వివిధ రకాల పోస్టులకి సంబంధించి సపరేట్గా మీకు పర్టికులర్గా ఏ పోస్ట్కి సంబంధించి ఏ రోజు ఇంటర్వ్యూస్ ఉంటాయి పర్టికులర్గా ఇక్కడ డేట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ మనకి ఇక్కడ టైమ్స్ కూడా ఇచ్చారు. సో ఆ రిపోర్టింగ్ టైమింగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 9:30 AM నుంచి 10:30 AM కంటే ముందే మీరు ఇక్కడ ఉండడానికి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూద్దాము. సో ఏజ్ వచ్చేసరికి మీకు మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అది చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో 1110 అంటే 1110 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇందులో 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి టోటల్గా 421 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 18 ట్రేడ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఏఓసిపి, సిఓపిఏ, కోపా, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎల్ఈఎస్సిపి మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ, టర్నర్, వెల్డర్, ఐసిటిఎస్ఎం, సెంట్రల్ ఏసీ ప్లాంట్ మెకానిక్. సో ఈ విధంగా 18 ట్రేడ్లకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ కేటాయించారు. సో ఇందులో గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సపరేట్గా అంటే డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా అంటే డిగ్రీ అండ్ డిప్లొమా వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో చాలా డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మనకి నార్మల్గా డిగ్రీ అండ్ బీఈ మనకి డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. అయితే మనము ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఒకవేళ ఓపెన్లో చదివితే మాత్రం సో మీకు ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. సో క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ నుంచి 18 వరకు ఉన్నటువంటి ఏదైతే ట్రేడ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో వీటికి 10+2 అనేది అంటే ఐటీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో 10th పాటు వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీటికేమో ఎవ్రీ మంత్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో 10,560 రూపీస్ అనేది పే చేస్తారు.
అండ్ ఇంకా మనకి గ్రాడ్యుయేషన్ అండ్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు సంబంధిత ట్రేడ్స్లలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సెరామిక్ టెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ట్రిపుల్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ మెకాట్రానిక్స్, ఇలా చాలా ట్రేడ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి డిప్లొమా కానీ అండ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. 12,300 రూపీస్ అనేది మీకు పే చేస్తారు గ్రాడ్యుయేషన్ వాళ్ళకైతే. డిప్లొమా వాళ్ళకైతేనేమో 10,900 అనేది పే చేస్తారు. అండ్ ఇంకా మనకి నార్మల్గా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ ఇలాంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళకి సంబంధించి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా భారీ సంఖ్యలోనే ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు 2022 కానీ 23 కానీ 24 అండ్ 25 అండ్ 26 పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అనమాట. మిగతా వాళ్ళకి అయితే ఛాన్స్ అనేది లేదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాము. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాకిన్ ఇంటర్వ్యూకి, సో దీనికి సంబంధించి మీరు ముందుగా ఆన్లైన్ అప్లై చేయాలన్నమాట. ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ 26 ఆగస్ట్. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ఏంటంటే ఆ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అయితే రిజిస్ట్రేషన్ కాపీ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ కాపీ NAPS ఆర్ NATS పోర్టల్ నుంచి తీసుకున్న ప్రింట్అవుట్, సో దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఆ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీకు ఇంటర్వ్యూ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లై చేయాలి అంటే మనకు ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలన్నమాట. అయితే మీకు అప్లై లింక్ కూడా డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఆన్కి సంబంధించి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీరు ITI వాళ్ళైతే మాత్రం అప్రెంటిస్షిప్ ఇండియాకి సంబంధించి ORG అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేసేసి అక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో ఎస్టాబ్లిష్మెంట్స్ నేమ్ దగ్గర SAIL రూర్కేలా అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి కంప్లీట్గా ఈ నేమ్తో సెర్చ్ చేసేసి డైరెక్ట్గా మీరు అక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అంతేకాకుండా ఎవరైతే డిగ్రీ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళేమో NATSకి సంబంధించి ఎడ్యుకేషన్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో డిగ్రీ అండ్ డిప్లొమా వాళ్ళు. సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కేలా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్లో మీరు సెర్చ్ చేసి అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ITI వాళ్ళు సపరేట్గా డిగ్రీ డిప్లొమా వాళ్ళకి సంబంధించి సపరేట్గా మీకు లింక్స్ అనేవి ఇస్తాను. అక్కడ మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి NAPSకి సంబంధించి ఏదైతే మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ అనేది మనము ప్రింట్ తీసుకొని దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అండ్ ఒరిజినల్స్ అన్ని కూడా మీరు తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ సెంట్రల్ రిక్రియేషన్ రూమ్, ట్రైనీస్ హాస్టల్, సెక్టార్ 5, రూర్కేలా 769002, సుందర్గర్, ఒడిస్సా. ఈ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఆఫీస్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఈ లొకేషన్ నుంచి అయితే వచ్చింది మనకి నోటిఫికేషన్. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కదా, ఇది మనకి హెల్ప్ అవుతుందా లేదా పట్టిదే కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అలా ఏమీ లేదు, మనకి ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఇంతేకాకుండా ఇతర సంస్థల నుంచి కూడా అంటే వేరే ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సో డెఫినెట్గా మీకు ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి సో ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు సాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది మనకి ఫ్యూచర్ పరంగా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి సో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసి ఇంటర్వ్యూ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.